సామాన్యుడి కళ్ళలో నీళ్లు తెప్పించేలా ఉల్లి ధరలు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఒకవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల వల్ల ఉల్లి పంట దెబ్బతినగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తగినన్ని వర్షాలు పడక కొత్త పంట సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కొరత భయం పట్టుకుంది. తాడేపల్లిగూడెం, కర్నూలు వంటి ప్రధాన ఉల్లి మార్కెట్లకు రైతుల నుంచి వచ్చే సరుకు భారీగా తగ్గిపోయింది. తాడేపల్లిగూడెం మార్కెట్లో ఉల్లి ధర ఇప్పటికే కిలో 45 రూపాయలకు చేరుకుంది. హోల్సేల్ మార్కెట్లో నాణ్యతను బట్టి క్వింటాల్ ఉల్లి 3,000 నుంచి 3,800 రూపాయల వరకు పలుకుతోంది. ఇక రీటైల్ మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయల వరకు అమ్ముడవుతోంది. కొత్త సరుకు పరిమితంగా వస్తుండటంతో ధరలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు ఉల్లిపాయలు రేట్లు పెరగడానికి కారణం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కర్నూలు ఇక్కడికి డైలీ వచ్చి ఒక 50 బళ్ళు వరకు వచ్చాయండి. ఈ రోజు వచ్చేసరికి ఈ సంవత్సరం నిరుడు జరిగిన నష్టపరిహారానికే పంట వేయొద్దని గవర్నమెంట్ ద్వారాగా సూచన ప్రకారం ఎవరు పంట వేయలేదు. దానివలన ఏమైందంటే పంట తక్కువగా ఉంది. దానికి తగ్గట్టు వర్షాలు కూడా లేవు. అక్కడ ఆ పంట తక్కువ ఉండటం, ఇక్కడ మహారాష్ట్ర బళ్ళు కూడా తక్కువ ఉండటం, రేట్లు కొంచెం పెరగడానికి అవకాశం ఇచ్చిందండి. రైతులు కూడా కర్నూలు ఇప్పుడు వచ్చిన మట్టికి ఆ కలకత్తా నుంచి, ఒరిస్సా నుంచి అక్కడ నుంచే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఏం జరిగిందంటే తాడేపల్లిగూడెం వచ్చి గుడి నుంచి పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అది రాకుండా డైరెక్ట్ అక్కడి నుంచి పట్టుకెళ్ళడం వల్ల ఇక్కడ పంట కొంచెం తక్కువగా ఉండటం వలన ఎరువులు తక్కువగా వస్తున్నాయి. దానివల్ల మహారాష్ట్ర వల్ల కొంచెం రేటు పెరుగుతుంది. దానివల్ల ఈ రేటు ఎన్ని రోజులు ఉంటుందా అన్నది తెలీదు. నిన్న మొన్న ఆగస్టు 15కి మహారాష్ట్ర సెలవుల వల్లనే ఎరువులు తగ్గినాయండి. ఈ 2 రోజులు పోతే మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 2 డేస్ తర్వాత తెలుస్తుందండి. ప్రస్తుతానికైతే అక్కడే 4,000 వరకు నడుస్తుంది. అదే రేట్లు ఇక్కడ నడుస్తుందని. ఈ 2 రోజులు పోతే బొల్లు ఏమైనా పెరిగితే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. పెరిగితే ఇప్పుడు అలా ఈ రోజు వచ్చి 4,000 నుంచి 4,500 వరకు అమ్మారండి. ఒకవేళ అవే కంటిన్యూ అవుతే ఇక్కడ 50 రూపాయల వరకు అవ్వచ్చు అని చెబుతున్నారు. కానీ అంతవరకు రానివ్వకుండా ఈ బళ్ళు పెరిగే అవకాశం ఎక్కువ ఉందని అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో పరిస్థితులు కూడా వర్షాభావానికి కారణమవుతున్నాయి. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో పంట నష్టం జరిగితే అక్కడి నుంచి దిగుమతులు కూడా తగ్గిపోతాయి. జనవరి వరకు కొత్త పంట చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలే మార్కెట్ను నడిపిస్తున్నాయి. మా ఫారం పేరు డిపి ఎక్స్పోర్ట్స్ అండి. మాది తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్, ఉల్లిపాయల మార్కెట్ అండి. ఈరోజు ఉల్లిపాయలు వచ్చి క్వింటాలకే 3,600 కాడి నుంచి 4,200, 4,300, 4,400 దాకా జరిగిందండి. ఈ పోలే మహారాష్ట్ర ఉల్లిపాయలేనండి. కర్నూలు వస్తున్నాయండి, 1-2 వస్తున్నాయి, కానీ అవి కూడా 3,500, 3,600 అవుతున్నాయి. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొన్నటిదాకా వర్షాలు లేవండి. కర్నూలు ఏరియా ఇంతవరకు క్రాప్ సరిగ్గా పెట్టలేదండి. 1-6 ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తున్నాయి. ఏదో ముందులో పెట్టినాయి, మే నెలలో, జూన్ నెలలో పెట్టి కొద్దిగా వస్తున్నాయండి. అదే అక్కడ వేరే మన తాడేపల్లిగూడెం వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి, బెంగళూరు వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా వచ్చి అక్కడ 1-2 అక్కడే కొనుక్కుంటున్నారండి. అక్కడ రైతు వారి దగ్గరే కొంటున్నారండి. 3,200, 3,300, 3,400 అక్కడే కర్నూలు ఏరియా చుట్టుపక్కల బేరాలు జరుగుతున్నాయండి. మన తాడేపల్లి మార్కెట్కి అరైవల్స్ అయితే 2 బళ్ళు 3 బళ్ళు వస్తున్నాయండి. ఇక్కడ కూడా 3,500, 3,600 అమ్ముతున్నామండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొన్నటిదాకా వర్షాలు లేక రైతులకి పెద్ద కొంచెం ఈ నీట్ సప్లై అవుతాయి అవ్వో పెట్టిన కాడి నుంచి సీడ్ దీన్ని మళ్ళీ మనం వర్షం ఇబ్బంది అయితే మళ్ళీ ఇది చేతికి వస్తుందో రాదా అని భయం వేసి మొన్నటిదాకా కూడా ఎవరో చూపించలేదండి, ప్రత్యేకం చూపించలేదండి. అంతప్పుడు వరకు కూడా మహారాష్ట్ర ఉల్లిపాయలు ఉన్నాయి. డైలీ 5 బళ్ళు వచ్చినా, 6 బళ్ళు వచ్చినా, 10 బళ్ళు వచ్చినా మహారాష్ట్ర ఉల్లిపాయలు. అక్కడ కూడా కొన్ని ఏరియాలో సరుకులు అయిపోయినాయండి. ఈ అహ్మద్నగర్ చుట్టుపక్కల ఏరియా సరుకులు కొన్ని అయిపోయినాయండి. ఇప్పుడు నాసిక్ ఏరియా కానీ, అటు సంగమన్ ఏరియా కానీ ఆ ఏరియాలో ఉన్నాయండి కొద్దిగా సరుకులు. అయ్యే మనకు వస్తున్నాయండి. ఎక్కడైనా సరే కొంచెం పాత ఉల్లిపాయలు కొంచెం షార్టేజ్గానే ఉన్నాయండి. ఆ నుంచి ఇవాళ మా తాడేపల్లి మార్కెట్లో వచ్చి 3,600 కాడి నుంచి 4,400 దాకా మార్కెట్ జరిగిందండి. రాను కొంచెం ₹1 పెంచే, ఒక క్వింటాల్కి ఒక ₹100, ₹200 పెంచి ఉండేలాగే పొజిషన్ కనపడుతుందండి. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు, దళారులు ఉల్లిని అక్రమంగా నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అదునుగా భావించి బ్లాక్ మార్కెట్కు సరుకును తరలిస్తే సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. ప్రస్తుతం కిలో 50 రూపాయలుగా ఉన్న ఉల్లి ధర రానున్న రోజుల్లో సరైన పర్యవేక్షణ లేకపోతే ఏకంగా ₹100కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు మరింత పెరగకముందే ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
ఇతర రాష్ట్రాల నుంచి సరుకును రప్పించడం, రవాణా ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లలో నిల్వలను పర్యవేక్షించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇప్పుడే ప్రత్యేక దృష్టి పెట్టాలి.